వైసీపీ పార్టీ బలం, వైసీపీ మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసే పథకాలు, సంక్షేమ పాలన మాకు తోడుగా నిలబడతాయి. సంక్షేమ పథకాల వల్ల లబ్ధి పొందుతున్న కుటుంబాల తప్పకుండా మాకు అండగా నిలబడతారు. మళ్ళా రాబోయే రోజుల్లో జగన్ గారి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రేపు జరగబోయే ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకొని గవర్నమెంట్ ఫామ్ చేస్తాం. పోనీ అమ్మా, ఆయనకి సీటు ఇవ్వటానికి కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల బీసీలకు ఇవ్వటం కోసం మార్చాల్సి వచ్చింది. దానికి ఆయన ఏదైనా మనస్తాపం చెప్పి పోతానంటే పోనండి. ఇంకా ఆళ్ళ రామకృష్ణారెడ్డి కాదు, ఇంకా చాలా చోట్ల కూడా పోతున్నారు ఒకరిద్దరు. పోయినందువల్ల మాకేం నష్టం లేదు. కాకపోతే ఎవరిని పోగొట్టుకోవాలని మాకు లేదు. వాళ్ళకి ఏదో ఒక స్థానం కల్పిస్తామని హామీ ఇవ్వటం జరుగుతుంది మార్పు చేర్పుల్లో భాగంగా. అయినా సరే వాళ్ళ వ్యక్తిగత కారణాల వల్ల, వ్యక్తిగత అభిమానం కొద్దీ వాళ్ళు పోతున్నారేమో. ఆ విషయం వాళ్ళకే వదిలేస్తాం, మనకే సంబంధం. అంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి పనిచేయడానికి మేము ఉంటాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడటమే మా కార్యక్రమం. మార్పులు చేర్పుల విషయంలో, కొత్తగా అభ్యర్థులను పెట్టే విషయంలో ఎలక్షన్ల వరకు నిరంతరము ఈ ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది. ఎక్కడ మార్పులు అవసరమో ఉమ్మడి ప్రకాశం జిల్లా కానివ్వండి, రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు సుమారుగా 35 నియోజకవర్గాల్లో మార్పులు చేయటం జరిగింది. అందులో చాలామందిని పార్లమెంటు సభ్యులుగా పంపించడం జరిగింది, చాలామందిని వేరే నియోజకవర్గాలకు మార్చడం జరిగింది. ఇది ఎవరిని కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి లేకుండా అందరికీ న్యాయం చేసే విధంగా, పరిష్కారం చేసే విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చర్యలు తీసుకుంటున్నారు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే వాళ్ళందరూ నాతో కలిపి అందరూ జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా చెప్తే అట్లా నడుచుకునే వాళ్ళే, కానీ నాకంటూ సొంత అభిమానులు, ఇంకొకరికి సొంత అభిమానులు ఉండే పరిస్థితులు అందరూ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులే. జగన్మోహన్ గారు ఎట్లా ఆదేశిస్తే అట్లా పనిచేయడానికి మేమంతరం నిరంతరం కలిసి పనిచేస్తాం. చంద్రబాబు నాయుడు గారు ఎన్ని డ్రామాలు వేసినా, ఎన్ని యాత్రలు చేసినా, ఎన్ని కదిలిరా అని పిలిచినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే మరీ ముఖ్యంగా 2014 నుంచి 19 వరకు 19 ఎలక్షన్లో అయితే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా కామెంట్ చేశారో అవన్నీ కూడా ప్రజలు మర్చిపోవాలి. మరీ ముఖ్యంగా 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు అని ఆయన ఒక్క హామీ అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారు. మేము అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం నుంచి ఇచ్చిన హామీలన్నీ అమలు చేయటమే కాక కరోనా లాంటి మహమ్మారి టైంలో కూడా రాష్ట్ర ప్రజలకు ఇబ్బంది లేకుండా పాలన సాగించిన ప్రభుత్వం మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి తప్పకుండా అదే ధీమాతోటి మేము చెప్పగలుగుతున్నాం. ఈరోజు 175 నియోజకవర్గాల్లో 175 నియోజకవర్గాల అభ్యర్థులు గెలిచేదానికి మా ప్రయత్నం మేము చేస్తాం. సరే, సోషల్ మీడియాలో వచ్చిన అన్నిటికీ మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఎవడికి బుద్ధి పుడితే వాడు సోషల్ మీడియాలో వాడు ఇష్టం వచ్చినట్టు పెడుతుంటాడు. మీడియాలో కూడా ఈరోజు ఎట్లాంటి రాద్ధాంతాలు రాస్తున్నారో చూస్తున్నారు. అట్లాంటిది ఇంకా సోషల్ మీడియాని పట్టుకొని రోజు మనం డిబేట్ చేసుకుంటూ పోతే దేర్ ఇస్ నో ఎండింగ్. ఇప్పుడు లేనా ప్రత్యక్ష రాజకీయాల్లో పార్టీ అప్పచెప్పిన బాధ్యతలు చేస్తానే ఉన్నారు. పోయిన 19 ఎలక్షన్స్ వరకు ఉదయ గోదావరి జిల్లాలో చేశా. ఇప్పుడు గత 2.5 సంవత్సరాల నుంచి ఉత్తరాంధ్ర జిల్లాలో పార్టీ బాధ్యతలు చేస్తూనే ఉన్నాం. పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ బాధ్యతలు అప్పచెప్తే చేయటానికి మేము ఉండేది. ఎవరు ఎక్కడ చేరినా వైసీపీకి నష్టం ఉండదు అని పదే చెప్తూనే ఉన్నా. వైసీపీ ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే గత 4 సంవత్సరాల 8 నెలల నుంచి పాలన సాగిస్తున్నారో, మరీ ముఖ్యంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారో, కులాలు చూడకుండా, మతాలు చూడకుండా, పార్టీలు చూడకుండా ఆ సంక్షేమ పథకాల వల్ల లబ్ధి పొందుతున్న కుటుంబాల వాళ్ళు మాకు తప్పకుండా అండగా ఉంటారు.